సార్ అంటే డ్రామాతో ఒక ఎలివేషన్స్ క్రియేట్ చేయడం అనేది టఫెస్ట్ అయిపోయింది. ఇప్పుడంతా యాక్షన్ ఎలివేషన్స్ అన్నీ యాక్షన్ ఓరియంటెడ్గా ఉంటున్నాయి. కానీ ఒక డ్రామా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఒక ఎలివేషన్ క్రియేట్ చేయడం అనేది చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చూస్తున్నాం. మళ్ళీ లక్కీ భాస్కర్లో ట్రైలర్ చూస్తే అర్థమైంది. యాజ్ ఎ మేకర్గా మీకు అదంతా ఛాలెంజింగ్ అనిపించింది. అంటే ఇందులో ఎటువంటి ఫైట్స్ లేవని ముందే తెలిసాయి. సో ఫైట్స్ లేకుండా ఆడియన్స్ని హై ఇవ్వటం అనేది ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? అంటే ఇప్పుడు రియల్ లైఫ్లో అయినా మీరు ఒక 10 మందిని కొడితే వచ్చే హై కంటే 1 లక్ష రూపాయలు సంపాదిస్తే వచ్చే హై వేరు కదా. సో డబ్బులు సంపాదిస్తే ఎంత హై ఉంటుందో సినిమాలు చూస్తే అర్థమవుతుంది. ఆ హై మీద ఎక్కువ బ్యాంక్ అయ్యాం యాక్షన్ కంటే. అంటే కొత్తగా ఉంది, ఈ డ్రైవ్ కొత్తగా ఉంది కదా సినిమాలో. ప్రతి ఫ్రేమ్ ప్రతి సీను కొత్తగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తీసుకుని ఆ ఎమోషన్స్ ఏం పోకుండా కొత్త బ్యాక్గ్రౌండ్తో బ్యాంకింగ్ సెక్టర్, ఈ స్టాక్ మార్కెట్ ఇదంతా కొత్త బ్యాక్గ్రౌండ్తో కొత్తగా చెప్పాం. ప్రతి ఫ్రేమ్ కొత్తగానే ఉంటుంది సినిమాలో. సో 100 కోట్ల పోస్టర్ అన్నారు, అది సరదాగా అన్నారా నిజమే అంత కాన్ఫిడెంట్? 31st మాట్లాడుకుందాం సార్. డీకే గారు సార్ సార్ అంటే వాట్ ఈస్ ద కనెక్టింగ్ పాయింట్ టువర్డ్స్ భాస్కర్ క్యారెక్టర్ టు యూ? I think everybody will connect to Baskhar. He's that I think 80% of our country is like somebody will be like a Baskhar. Either you are Baskhar or you know a Baskhar or your brother is a Baskhar. So I feel that way. I feel instant connect. యూ ఆల్వేస్ ఒక సాఫ్ట్ కోటెడ్ రోల్స్లోనే కనిపిస్తున్నారు. ఏదైనా కింగ్ ఆఫ్ కోట అలాంటి యాక్షన్ మూవీ ఉంది, తెలుగులో అలాంటి స్క్రిప్ట్స్ రావట్లేదా, లేకపోతే మీకు ఇలాంటి సాఫ్ట్ రోల్సే వస్తున్నాయా, ఎలా జరుగుతుంది? I'm open and అది తెలీదు. అది right now I think I'm getting these kind of roles but I also enjoy good scripts, good stories, good content. అదిలో యాక్షన్ ఉంది తో I'll do it but I'm not searching for one genre as such. మీనాక్షి గారు హాయ్ అండి. సో మోస్ట్ బిగ్గెస్ట్ హీరోయిన్ అనుకోవచ్చా? అంటే బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నాయి, గోడ్ చూసాము, ఇప్పుడు భాస్కర్ వస్తుంది, మక్కా ఉంది, సో మెకానిక్ రాకీ. అంటే ఎలా ఉంది కెరియర్? అంటే ఎంత ఫాస్ట్ ఫేజ్లో రన్ అవుతుంది? ఈ సుమతి క్యారెక్టర్ అనేది మీకు ఎంత స్పెషల్? ఫస్ట్గా ఐ థింక్ థ్యాంక్ యూ అండి. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ కైండ్ వర్డ్స్. కానీ ఐ థింక్ ఇట్స్ బిన్ అ వెరీ లాంగ్ జర్నీ. ఈరోజు ఇఫ్ ఐ హ్యావ్ 3 releases, ఇట్స్ ఓన్లీ బికాస్ ఇట్స్ బిన్ గోయింగ్ ఆన్ ఫర్ ద లాస్ట్ 2 years. So now they are releasing. But having said that, yes, I think I'm truly blessed to be getting the opportunity to have these films in my hand. And I think the best part is that all the films that I'm a part of are going to have a very different look and character, at least my character. And Sumati is actually one of a kind and a first in my career. I play a mother in that, which is a first for me. And I think Alanti roles, I feel like not just this kind, but any role that kind of gives you that satisfaction as an actor is something that I'm looking for. Something that excites you but also scares you. I think those are the roles I'm looking at. And Sumati was definitely one such character. And yeah, I think I'm looking forward to doing more work, all different kinds of genres and characters. But whatever's said and done, I think Sumati is going to be one special character. Dulquer garu ikkada యాక్చువల్గా యాజ్ ఎ పాన్ ఇండియా యాక్టర్ ఏంటంటే మీకు చాలా దగ్గర నుంచి ఎలా కథలు వస్తుంటాయి కదా, టాలీవుడ్ కావచ్చు, వేరే వేరే ఇండస్ట్రీస్ నుంచి. సో వచ్చిన కథల్లో నుంచి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఈ లక్కీ భాస్కర్ అనే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అది వెరీ ఒరిజినల్ స్క్రిప్ట్ ఇది. వెంకీ నాకు ఐ థింక్ మొదటిసారి వెన్ యూస్ నరేటింగ్ ఇట్ టు మీ ఐ థింక్ చాలా నచ్చింది నాకు. వెరీ ఒరిజినల్గా ఉంది, వెరీ ఆనెస్ట్ స్క్రిప్ట్. అండ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. నాకు ఒక big logic meter undi na in my head, but everything I asked Venky about, whether it's about the banking sector, he's done all the research and the scenes are all very beautiful, very organic, and it's a very common man story with a very, it feels like life. Everybody in the film, I could see this is Bhaskar's home, this is his family, this is his work, so I actually wanted to step into his life and be that character. Adi, I think after shoot started, it became even more special to all of us because Anta, I think Andamaina sets and the casting, everything is so spot on that I felt like none of us are acting, we're all real living characters. అయితే యాక్చువల్లీ ఒక పక్కన యాక్టింగ్ చేస్తున్నారు, ఒక పక్కన ఏంటంటే వేఫర్ ఫిల్మ్స్ అని చెప్పి ఒక బ్యానర్ మీద చేస్తున్నారు కదా.
ఇప్పుడు కా కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమాతో పాటు, అది కూడా మీరు అక్కడ మీరే రిలీజ్ చేస్తున్నారు. promoting both sides. అదే మీకు మీరే ఒక పక్కనేమో మీరు చేసిన సినిమా, ఒక పక్కనేమో మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా, ఎలా అనిపిస్తుంది? I think they're both different genre cinema, and it is our responsibility because we committed to release the film. And I'm happy that both films are coming out. We can't control the release dates, but it's something we committed to, so we have to stick to it. Yeah, DQ గారు, లక్కీ భాస్కర్ ఇస్ ప్రామిసింగ్ ట్రైలర్, చాలా బాగుంది. సో మరొక సీతారామం ఫ్లేవర్ ఎలా అయితే ఎంటర్టైన్ చేసిందో ఇంకో వేలో ఇది కూడా ఎంటర్టైన్ చేయబోతుంది. అదేవిధంగా డబ్బు విలువ ఏంటో చూపించబోతున్నారు అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సో ఇనిషియల్గా మీ అకౌంట్లో స్టార్టింగ్ ఎంత ఉండేది, అకౌంట్లో డబ్బులు ఎంత ఉండేది మొదలు పెట్టే ముందు? I think the first paycheck when I was 10 years old, now TV commercial lo natinchanu. I got paid 2,000 rupees. Okay, so I had to give most of it to my grandparents, so nothing left in my account of that. ఓకే, అంటే ఇందులో ఎక్కువగా అంటే మన డబ్బు అయితే అకౌంట్లో ఉండాలి, లేదంటే ఒంటి మీద ఉండాలి, ఆ పొగరు చూపించాలి, ఉంది కదా చివరిలో. సో అది చెప్తున్నప్పుడు ఏమనిపించేది మీకు రియల్ లైఫ్లో కూడా? సో చూడడానికి డబ్బు ఉన్న వాళ్ళగా కనిపించిన వెనకాల ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లాగా క్యారెక్టర్ పోర్ట్రేట్. I think మన అందరికీ there's a certain self respect that we have, a self worth that we have. Adi, if anybody challenges that, like a Baskhar, I think you will spend or you won't think so much about money or what is in your bank balance. You will fight for your self worth. I think Baskhar kuda, I think there's a moment of insult where he felt like he had to prove that. And some of my friends who seen the film, వాళ్ళు కూడా they're like in their lives there's been moments like this. Sometimes they've been able to prove them wrong, but sometimes they've been stuck without having the money. But I think for Baskhar that was a big win in the film. So వంశీ గారు, సో 31st మీ అకౌంట్ ఫుల్ అవ్వాలనుకుంటున్నాం, అదేవిధంగా బాక్స్ అకౌంట్ కూడా ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాం. సో ప్రేక్షకులు ఎంతవరకు మీ అకౌంట్ ఫుల్ చేసేలా ఉంటుంది? కంటెంట్ చూస్తే ఆ స్థాయిలోనే ఉంది. సో మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సార్? ఈ 31st దివాళీ, అదేవిధంగా ఈ సినిమాలు కూడా రాబోతున్నాయి కాబట్టి, సో మీ అకౌంట్ ఎంతవరకు ఫుల్ అవుతుందనేది మీ 31st కాదు 30th ఈవినింగ్ ఫస్ట్ షోస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ముందే ట్రైలర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుంది, డబ్బులు అలానే వస్తాయి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్, గుడ్ లక్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వంశీ గారు ఇక్కడ సార్, నేను వెంకట్ 10TV సార్. మీరు ఏ సినిమా చూసినా సక్సెస్ అయితే దానికి పార్ట్ 2 దాకా తీస్తుంటారు. మరి లక్కీ బాక్స్ నుంచి కూడా మేము పార్ట్ 2 అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకీని అడగాలి. ఇంకా అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్ మీరు మొత్తం అవుట్పుట్ మీరు చూస్తారు. అవును, ఆ అవుట్పుట్ చూసే మీరు ఒక క్లారిటీ కూడా వచ్చేసి ఉంటారు కదా. అంటే ఇది తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్యగా ఎప్పుడు ట్రై చేయని ఒక కాన్ బేస్డ్ సినిమా. సో ఇది ఒక ఎపిసోడ్ ఆఫ్ కాన్ హీరోది. సో భాస్కర్ మళ్ళీ నెక్స్ట్ ఏమైనా కాన్ చేయాలా లేదా అనేది వెంకీ దుల్కర్ గారు ఒకసారి ఆలోచించుకునే ఉన్న ఐడియా వస్తే సీక్వెల్ తీయటమే దానికి. సీక్వెల్ అయితే సంక్రాంతి కూడా మీరు మంచి పోటీలో ఉన్నారు. మీరు ఒక చిన్న ఏదో ఒక ఇంటర్వ్యూలో చిన్న కామెంట్ చేశారని మొత్తం కొద్దిగా అవుతుంది, దానికి ఒక క్లారిటీ కూడా ఇచ్చినట్టున్నారు కదా, ఏమైంది సార్ అసలు? నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా అని అడిగితే, ఈసారి అన్ని నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రావట్లేదు అని నేను చెప్తే దాన్ని ఒక హీరో గారి సినిమాకి కనెక్ట్ చేసి ఫ్యాన్స్ కొంచెం హంగామా చేశారు. అది కాదు అని మొన్న క్లారిఫికేషన్ ఇచ్చాను. మొత్తానికైతే అంటే మీ 2 సినిమాల ద్వారా అంటే వెంకీ గారు కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే 3 రిలీజ్గా ఉంటుందా సార్? సంక్రాంతికి ఎప్పుడు 3 సినిమాలకి స్పేస్ ఉంటుందండి. ఎవరు ఏమి ఇబ్బంది పడకుండా అన్ని 3 బ్లాక్ బస్టర్స్ అవుతాయి, ఏమి టెన్షన్ లేదు. మీరు ఆ డేట్ ఏమైనా ఫిక్స్ చేసుకున్నారా సార్ మీ దానికి? ఇంకా లేదండి, ఫైనల్ లేదు. అది ఎప్పుడు అనుకుంటున్నారు అంటే ఏమన్నా? సంక్రాంతి 11th 12thలో ఎప్పుడో అప్పుడు 10th 11th 12thలో ఆర్డర్ 3 సినిమాలు మాట్లాడుకుని ప్రశాంతంగా ఒకళ్ళు వస్తాం. ఓకే, దుల్కర్ గారు సార్, మీరు మంచి తెలుగు ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యారు. సీతారామం తర్వాత ఇప్పుడు కల్కిలో కూడా చేశారు, ఇప్పుడు లక్కీ భాస్కర్, ఇలా మంచి మంచి సినిమాలు. కల్కి 2లో మీరు మళ్ళీ ఏమైనా చేయబోతున్నారా? పరశురామ్ క్యారెక్టర్ అని ఉంటుందా మీది కంటిన్యూషన్గా, లేకపోతే అది ఎలా ఉంటుంది? that you'll have to ask Nagi sir. Even Kalki 1 kuda naaku last minute I didn't know, naaku teliyadu. I think I shot it in January or something. May the film came out. So whatever is in Nagi's head is only in Nagi's head. Okay. Dulquer garu, hi, here. Hi. What made you choose this Lucky Baskhar movie after Sitaramam? I think I was, even after Sitaram, I was not really looking to commit anything. I was like, Rendulo cinema, you know, Andamaina cinema, both Mahanati and Sitaram. I was like, okay, if I don't do any more films in Telugu also, audience always will see me with that love of those 2 films. So if I'm doing something again, it has to be special.
So I remember initially, I think Mrunal, Hanus, Swapna, everybody moved on to other films. And I was like, okay, I still haven't found something. Maybe I should find something. And our time low, I think, Venky came to me. And even Malayalam, I have not done this genre of film. So for me, I thought that is special. And I think that there's a nice variation in my portfolio of films. First is Meenakshi, then Sitaram, then this. I think each is a different genre, even though they're all little period. అది నాకు ఐ థింక్ ఇన్స్టెంట్గా నచ్చింది ఈ స్క్రిప్ట్. Actually, you have equal fan base in Malayalam, Tollywood, Kollywood, Thank you. and Mollywood. What would you say about that fan base? I love all of you. I think I like all of you. I love cinema so much. I feel like we have stories everywhere. I can't choose one. Love you too. Love you all, each one of you. But I think I'll keep choosing good stories, good films, and then let that decide which language is. Waiting for Lucky Baskhar. Meenakshi. Working experience with Sitara Entertainments and Dulquer Salmaan garu and Venky Atluri garu. I think ఇది నా సెకండ్ కొలాబరేషన్ విత్ వంశీ సార్ అండ్ అది గుంటూరు కారం తర్వాత దిస్ ఇస్ మై నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ I think when Venky story narrate చేసినప్పుడు like he said instantly you have that connection with the story, so I fell in love with the story the moment from the word go itself. And I think the direction that Venky has done is going to be one of a kind for me in terms of how he's portrayed my character on screen and in the story. So I think I'm looking forward to that myself. I also have no idea what it's there, but as I've done the scene, I think I could feel it. And about Dulquer Salmaan sir, I think I'm truly fortunate. I think it's, every actor has a list of actors, directors, people to work with. You always have that, and I've had his name on one of the actors as a wish list to work with, and I'm truly fortunate to have that opportunity very early on in my career. And he's truly a blessing. He's the best co-actor anybody can ask for. He'll make sure that you're comfortable on set. He'll let you take his, your own time while you're doing the scenes. Sometimes I'd feel very nervous while, certain scenes are there, and he would be like, take your time. So I think I'm truly grateful to have such a supportive team, and everybody I think has played a huge role in making sure that everybody gets the best output. So very grateful to be working with the team. వంశీ గారు, మీ సినిమా వస్తుందంటే హీరో డైరెక్టర్ ప్రమోషన్స్లో కనిపిస్తారో బస్ చేస్తారో తెలియదు, కానీ సోషల్ మీడియా అంతా మీరే ఉంటారు. ప్రమోషన్స్ అన్నీ సింగిల్ హ్యాండ్గా లాగేస్తారు. అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే హీరో అండ్ డైరెక్టర్ రెమ్యూనరేషన్స్లో ఒక స్మాల్ పర్సంటేజ్ మీకు ఇవ్వాలి ప్రమోషన్స్కి. అది మీరు చెప్పి దుల్కర్ గారితో ఇప్పించండి. తప్పకుండా మాట్లాడాలి. అండ్ మ్యాడ్ టైంలో మీరు ఒక టికెట్ రిఫండ్ స్కీమ్ ఒకటి పెట్టారు, అప్పట్లో అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి అలాంటిది ఏదైనా ప్లాన్ చేస్తున్నారు? ఈ సినిమాకి నేను చెప్పాను కదా, నాకు తెలిసి ఈ సినిమాలో తప్పులు ఎతకడానికి చాలా తక్కువ దొరుకుతాయేమో, అది దొరకవేమో అని కూడా హోప్ నాకు. ఈ సినిమాలో కూడా తప్పులు పట్టుకుంటే వాళ్ళందరినీ పిలిచి ఒక పెద్ద పార్టీ ఇచ్చి వాళ్ళందరితో ఫోటోలు దిగుదాం అనుకుంటున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ అండి, ఆల్ ది బెస్ట్. వంశీ గారు ఇక్కడండి, వంశీ గారు. సో బేసికలీ మన తెలుగు సినిమాలకి ఎక్కువగా తెలుగు వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. బట్ అంటే తెలుగు మూవీ స్టోరీస్కి డైరెక్టర్ కావచ్చు, మీరు అంతా తెలుగు వాళ్ళు కదా, ఇక్కడున్న హీరోస్ కాకుండా దుల్కర్ గారిని తీసుకురావడం జరిగింది. ఆయనకి హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు తెలుగులో. బట్ ఏంటి రీజన్? వింటేజ్ లుక్కి ఆయన సెట్ అవుతారని తీసుకొచ్చారు. అంటే 1980 స్టోరీ కదా. దుల్కర్ గారు తెలుగు హీరోనా మలయాళం హీరోనా? సో అంటే ఎవరు సెలెక్ట్ చేశారు? మీ సెలెక్షనా వెంకీ అట్లూరి గారిదా? ఎట్లా స్టోరీ? కథ వెంకీ అనుకున్నప్పుడు మాకు ఆ కథ క్యారెక్టరైజేషన్ అంతా మీరు ట్రైలర్లో కూడా చూసి ఉంటారు. దుల్కర్ గారే కనబడ్డారు, ఒక ఇంటి పక్కన కుర్రోడు, అతని కష్టాలు అవన్నీ చూస్తే కనెక్ట్ అవ్వాలి ఇన్స్టెంట్గా అని ఒక ఆ లుక్ కోసం అని దుల్కర్ గారే యాప్ట్ అని ఫస్ట్ నుంచి దుల్కర్ గారే అనుకున్నాం. ఫస్ట్ అప్రోచ్ అవ్వగానే ఆయన నచ్చింది చేశారు సినిమా, అదే లక్కీ భాస్కర్. సో దుల్కర్ గారు, you were in vintage look, Sitaramam and last movie Mahanati also. And also again this movie also 1980s backdrop. So this vintage look shoots you very well. My so next is 1950s.
why I'm clean shaven, everything is, and no sideburns, everything again is going back to for Encanta. But so every time I try to decide that, oh, I won't do any more vintage films or retro looks or whatever, there'll still be beautiful stories that come my way. So ఇప్పుడు I'm not fighting it. If it's my destiny to do the most number of period films, so be it. I'm just happy to tell those stories. In the 13 years of career, you did 43 movies, right? Something like that. Yes, yes. This IMDb, I think some movies are repeated. Yes, నాకు కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉంది అది. రీసెంట్లీ మూవీస్ తగ్గించేశారు. అంటే లాస్ట్ ఇయర్ కూడా కింగ్ ఆఫ్ కొత్త వచ్చింది, దాని తర్వాత కూడా పెద్దగా మూవీస్ లేవు. అంటే సైన్ చేయడానికి ఎందుకు స్టోరీస్ నచ్చట్లేదా, ఎందుకు మూవీస్ అనేవి తగ్గించడం జరిగింది? హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు ఆల్ ఓవర్ ఇండియా మీకు. I don't plan these things. I think sometimes films get delayed. Sometimes there is gaps that form. But naku, I only search for great write. I love stories. I think చిన్నప్పటి నుంచే నాకు స్టోరీస్ అంతా చాలా ఇష్టం. అది స్కూల్లో కూడా ఐ థింక్ ఐ ఆల్వేస్ డిడ్ వెల్ ఇన్ లిటరేచర్, వెదర్ ఇట్స్ ఇంగ్లీష్ ఆర్ తమిళ్ ఆర్ వాట్ ఎవర్, బికాస్ దే స్టోరీస్. Even now if I meet anybody and if I spend some time with them, I'll know their full life history because I like again those stories. So the only thing I search for is great stories, because I think I'm really blessed to be able to tell amazing stories through cinema, irrespective adi Tamil or Malayalam or Telugu or Hindi, whatever opportunities might come my way, I think I keep looking for those stories. Sometimes I think things get delayed, but that's not in my control. లాస్ట్ క్వశ్చన్, తెలుగులో యాక్షన్ మూవీస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చుగా మీ నుంచి? I am open అండి. అది I think depending on directors, but అందులో కూడా there should be some story that I connect with. మీనాక్షి గారు ఇక్కడ ఒకటి, యాక్చువల్లీ మహేష్ బాబుకి మరదలుగా చేశారు, ఈ సినిమాలో దుల్కర్ గారికి వైఫ్ గా చేశారు. ఏ ఫీల్ వచ్చింది మీకు? I think, like I said, I'm the lucky one to be getting this opportunity. Endukante, like I said, so early on, getting the opportunity itself to be able to act with such amazing actors and amazing human beings. I've always been a huge fan of Mahesh Babu sir, and I've always been a fan of Dulquer sir. So I think getting the Dulquer Garu. So I think to be able to get the opportunity in itself is truly a blessing for me, and everything else is a bonus. So yeah. Thank you so much. Dulquer garu. యాక్చువల్గా మీలాగే అంటే మీ నాన్నగారు కూడా ఒక సూపర్ స్టార్, సో ఆయనకు కూడా తెలుగులో హ్యూజ్ ఫ్యాన్స్ ఉన్నారు. అంటే మీ ఇద్దరు కాంబినేషన్లో ఎప్పుడన్నా తెలుగు సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది నాన్నగారితో అడిగారండి. అది ఈవెన్ మలయాళం ఐ గెట్ ద సేమ్ క్వశ్చన్. I think only he can decide మన ఇద్దరు doing a film together. దుల్కర్ గారు ఇక్కడ సార్ సీతారామం మహానటితో మంచి ఫ్యాన్ బేస్ ఉంది, అండ్ సో తెలుగులో డైరెక్ట్ మూవీ తీస్తున్నారు. తెలుగులో మల్టీ స్టారర్ ఆపర్చునిటీ వస్తే మీరు ఎవరితో చేయాలనుకుంటున్నారు? యువర్ ఫేవరెట్ యాక్టర్? ప్రభాస్ గారు for sure. I think I enjoyed him, but I also I think get along with everybody. I love, don't have time. Tarak garu. I've hung out with Charan so much, and Rana, Akhil, Nani, Bunny for sure, of course. So if it's something interesting that I get to do, I'm very open to it. Sure, action movie. Let's do it. Thank you.